హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. సో మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, బయట కేక్ కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఎలాంటి ఓవెన్ లేకుండా ఇలా మెజర్మెంట్స్తో చేయండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఓరియో బిస్కెట్స్, మైదా పిండి, పెరుగు, పాలు, చక్కెర, ఆయిల్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఇక్కడ బౌల్ తీసుకొని ఇప్పుడు నేను 1 కప్ పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇలా 1 కప్ పెరుగుని యాడ్ చేసిన తర్వాత అదే కప్ తోటి నేను ఇలా మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఇలా 1 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా మనకి కరెక్ట్గా కొలత తీసుకోండి. ఇప్పుడు అదే కప్ తోటి నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి షుగర్ అనేది మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. మనకు చక్కెర బదులు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఇలా కరెక్ట్గా కప్తో మెజర్మెంట్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మైదాని యాడ్ చేసుకుందాం. ఇది 1 కప్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మనం బిస్కెట్తో కానీ లేదా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఇలా కలుపుకోవడం వలన కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది బాగా. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఈ విధంగా బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత మనకి కొంచెం థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. మరి పాలు ఎక్కువ పోయకండి, కొద్దిగా పాలని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. సో మనకి ఈ విధంలో వచ్చేసి సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇప్పుడు నేను బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను, అలాగే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగంత సోడాని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా బేకింగ్ పౌడర్ లేని వారు ఈనో ఉంటుంది కదా, ఈ ఈనో ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. సో మరి మనకి పిండి అనేది మరీ పలుచగా రావద్దు, కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుంది. సో మనకి ఈ విధంగా వచ్చేస్తే సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. మనకి ఎప్పుడైతే గట్టిగా అనిపించినప్పుడు ఇలా కలుపుకోండి. మనకి ఎప్పుడైతే గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి వెనిలా ఎసెన్స్ లేనప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత పక్క పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో నేను ఓరియో బిస్కెట్స్ని ఇలా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా పక్క పెట్టేసుకొని ఇలా నేను వెడపాటి గిన్నెని తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసేసుకుంటున్నాను అండి బ్రష్ తోటి. సో ఈ విధంగా ఆయిల్ అనేది ముందుగా అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీకు మైదా పిండి అన్నా వీట్ ఫ్లోర్ అన్నా ఇలా యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం నూనెకి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అంటే గిన్నెను కొద్దిగా ఇలా కదిలించుకుంటూ ఈ మొత్తం పట్టే విధంగా చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం కలిసినట్టు కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా, ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా మనం ఈ గిన్నెను అనేది ట్యాప్ చేసుకోవాలి. ఇలా పక్క పెట్టేసుకొని ముందుగా మనం
మెత్తగా పట్టుకున్న ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ బిస్కెట్స్ అనేది ఈ విధంగా పొడి అయిపోయిన తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. సో మనకి ఈ విధంగా కొంచెం మరి పల్చగా పలుకోకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోండి. కొంచెం బిస్కెట్స్ కాబట్టి కొద్దిగా పాలు ఎక్కువే పడతాయండి. నాకు గ్లాస్ వరకు పాలు పట్టాయి. సో ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా పాలని యాడ్ చేస్తూ కలుపుకోండి. కొంచెం మనకి స్మూత్గా థిక్నెస్ అవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా మనకి క్రీమ్ లెక్క వచ్చేసింది కదా. సో ఈ విధంగా వచ్చేసి సరిపోతుంది మనకి. సో ఇప్పుడు నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా వెడపాటి గిన్నెని తీసేసుకునండి. ఇలా మనకి గిన్నె అతుక్కుండా ముందుగా నేను స్టాండ్ పెట్టేసుకొని ఆ మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మనం 45 అవర్స్కు బేక్ చేసుకోవాలండి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా స్క్రాప్ చేసుకోండి. చుట్టూ స్క్రాప్ చేసుకొని ఇలా మూతని బోర్లింగ్ చేసేయండి ప్లేట్ పెట్టి. సో మనకి కేక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా మనకి కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను టర్న్ చేసేసుకొని ముందుగా నేను క్రీమ్ చేసుకున్నాను కదా ఓరియో క్రీమ్ని, ఆ క్రీమ్ని నేను దాంట్లో యాడ్ చేసుకున్నాను. ఇలా బిస్కెట్స్ అయినా ఓరియో బిస్కెట్స్ లేదా ఏ బిస్కెట్స్ అయినా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇలా ట్రై చేయండి. సో ఈ విధంగా నేను అప్లై చేసేసుకున్నాను మొత్తం దీంట్లో. సో ఇట్లా మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఓరియో బిస్కెట్స్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ని ఇలా ఫ్లవర్ లాగా చేసేసుకున్నాను. ఇలా మనం కేక్ ఇట్లా డెకరేట్ కోసం నేను ఈ విధంగా ఫ్లవర్ చేసేసుకొని ఓరియో బిస్కెట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని పక్క పెట్టేసుకున్నాను ముందుగానే. ఇలా నేను మొత్తం డెకరేట్ చేసేసుకుంటున్నాను, అంటే పైన చల్లుకుంటున్నాను ఈ విధంగా. సో అంతే అండి, చాలా సింపుల్. మన కేక్ కూడా ఈజీగా అయిపోయింది కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. న్యూ ఇయర్ కానీ లేదా బర్త్డే అకేషన్స్ కానీ యానివర్సరీస్లో కానీ ఇంట్లో ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కేక్ ఇలా ఈ విధంగా చేసేసుకోండి. తప్పకుండా నచ్చుతుంది. సో మీరు ట్రై చేయండి. మన కేక్ అనేది చాలా స్మూత్గా బాగుంటుందన్నమాట. సో ఇంట్లో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్